ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే థామస్ విషయం అవ్వచ్చు, లేదా సుధీర్ రెడ్డి గారి విషయం అవ్వచ్చు, ఈ విషయమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడడం జరిగింది, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం జరిగింది. గతంలో నగరిలో మాజీ మంత్రి గారైన రోజా గారి కోసం ఆ గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడితే కనీసం అతని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రోజా గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేని పరిస్థితి. నిజంగా మహిళలకి ఎంత అవమానంగా మాట్లాడుతున్నా పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు చేయటం అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మా జడ్పీ చైర్మన్ అయిన ఒప్పాల హారిక గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది, కారు ఎంతగా ధ్వంసమైంది. ఆమె కేసు పెట్టినా కనీసం పట్టించుకోలేదు. అలాగే తిరిగి మళ్ళీ ఆమె భర్త మీద కేసు పెట్టడం జరిగింది. అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేశాడు అని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రంకి వెళ్ళి హైదరాబాద్ లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. అయినా కూడా ఎటువంటి చర్యలు ఆ ఎమ్మెల్యే మీద తీసుకోలేదు. సరికదా పంచాయతీ చేసి ఆమెను బెదిరించి ఆ కేసు వెనక్కి తీసుకునేట్టుగా చేసే పరిస్థితిని మీరు కల్పించడం నిజం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇంకో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపులకి చిట్టెలవలస గ్రామానికి చెందిన మహిళా విఆర్ఓ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమెను ఆమె భర్తను టార్గెట్ చేస్తున్నారు ఇతనని ఆవిడ ఎంతగానో చెప్పడం జరిగింది. ఎటువంటి స్పందన లేకపోతే ఆత్మహత్య యత్నానికి పాల్పడితే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. సరికదా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ పంచాయతీ చేసి ఈ గొడవ లేకుండా సద్దు మనిగేట్టుగా చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే కాకినాడ జనసేన రూరల్ ఎమ్మెల్యే తాలూకా అనుచరులు పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్నారు. ఆవిడేమో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆమెకేమో అనుచరులు నెల నెలా మామూలు ఇవ్వాలి లేదా పక్కలోకి రావాలని వేధిస్తే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. అంటే ఎంత దారుణం. అంటే మీ